నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కొందరు మగవాళ్ళు ఉంటారు, వాళ్ళ మైండ్ చాలా డిఫరెంట్. కొట్టకుండా, తిట్టకుండా, తన్నకుండా తమ ప్రతీకారాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో తీర్చుకుంటూ ఉంటారు. అది పాత దోస్తైనా సరే, మాజీ భార్య అయినా సరే, తమ అత్త వాళ్ళింటి వాళ్ళైనా సరే. అలాంటి ఒక మాజీ అల్లుడి వింత ప్రతీకారం స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. భార్య తన మీద వరకట్న వేధింపుల కేసు పెట్టి జైల్లో పెట్టించింది అని రగిలిపోయాడు ఒక యువకుడు. ఏకంగా అత్తవారింటి ముందే చాయ్ బండిని పెట్టాడు. అదేదో అల్లాటప్పాగా కాదు, నేషనల్ హెడ్లైన్ లో వెళ్లే రేంజ్ లో. ఏముంది ఇంత వెరైటీ అనుకుంటే అది కూడా చెప్పుకుందాం. ఇక విషయంలోకి వెళ్దాం. రాజస్థాన్ రాష్ట్రం అంటా జిల్లాకు చెందిన కృష్ణకుమార్ ఠాకర్ తన భార్య కుటుంబం మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడు. తనను 3 ఏళ్ల పాటు ముప్పు తిప్పులు పెడుతూ అత్తవారింటి వాళ్ళంతా కలిసి జైల్లో పెట్టించారని ఆయన పగ పెంచుకున్నాడు. అత్తగారింటి ముందే చాయ్ షాప్ ని పెట్టాడు. చేతులకు బేడీలు వేసుకుని టీ అమ్ముకుంటున్నాడు. ఇంకో వెరైటీ కూడా ఉంది ఇక్కడే. తనను ఏ సెక్షన్ కిందైతే జైల్లో పెట్టారో అదే 498A సెక్షన్ పేరుతోనే ఆ చాయ్ బండిని నడుపుతున్నాడు. కొన్ని రివెంజ్లు చూస్తే నిజంగా మనకు భయం వేస్తుంది. మరికొన్ని ప్రతీకారాల గురించి వింటే కొంచెం నవ్వొస్తుంది. ఇంకొన్నింటి గురించి తెలుసుకున్నప్పుడు అవునేమో, అందులో ఏమైనా నిజం ఉందేమో, వాళ్ళ ఆవేదన కూడా ఉందేమో అని అనిపిస్తుంది. ఈ రాజస్థాన్ కృష్ణకుమార్ బేడీలకు బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే అనిపిస్తోంది. ఇక అసలు స్టోరీకి వెళ్తే, రాజస్థాన్కి చెందిన కృష్ణకుమార్ ఠాకర్ మీనాక్షి మాలవ్ అనే యువతిని 2018లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత ఈ జంట తేనెటీగల పెంపకాన్ని, ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. అలాగే ఇరుగు పొరుగు మహిళలకు కూడా కొంత ఉపాధిని కల్పించి ఇద్దరు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కొంత ఇన్వెస్ట్ చేసి హనీబీస్ అంటే తేనెటీగల వ్యాపారాన్ని బాగానే నడిపించారు. బిజినెస్ కి గుర్తింపు అయితే వచ్చింది, కానీ సడన్ గా కొన్ని రోజుల తర్వాత భార్య మీనాక్షి పుట్టింటికి వెళ్ళిపోయిందట. ఇక్కడే సీన్ కట్ చేస్తే కృష్ణకుమార్ జైల్లో ఉన్నాడు. 3 ఏళ్ల తర్వాత రీసెంట్ గా జైలు నుంచి బయటకు వచ్చాడు. అత్త వాళ్ళ ఇంటి ముందు టీ షాప్ ని పెట్టి బేడీలతో ఛాయ్ అమ్ముతున్నాడు. ఏమైందయ్యా అని అక్కడున్న లోకల్ మీడియా, అట్లాగే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి అడిగితే పూసగుచ్చినట్లు జరిగిందంతా చెప్తున్నాడు ఆ యువకుడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన కృష్ణకుమార్ భార్య కొన్ని నెలల తర్వాత తనపై వరకట్న వేధింపుల కేసు పెట్టిందట. సెక్షన్ 498A సెక్షన్ 125 కింద కేసు వేసిందట. ఆ తప్పుడు కేసు వల్ల తన జీవితం అంతా నాశనమైందని, అలాగే 3 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కూడా న్యాయం జరగటం లేదని ఏడుస్తూ చెప్తున్నాడు కృష్ణకుమార్. తనకు న్యాయం జరిగే పరిస్థితే లేదని డిసైడ్ అయిపోయాడు. తను జైల్లో పడిన బాధ తన భార్యకు కూడా తెలియాలని అత్తగారింటి ముందు అదే సెక్షన్ పేరుతో టీ స్టాల్ ని పెట్టాడు. చేతులకు బేడీలతో చాయ్ అమ్ముతూ వైరల్ అయ్యాడు ఆ బాధిత భర్త. అయితే ఆ టీ షాప్ లో కొన్ని బ్యానర్స్ ఉన్నాయి. అవి చదివితే అయితే మనకు నవ్వాగదు. అందులో ఏముందంటే, నాకు న్యాయం జరిగే వరకు ఈ టీ మరుగుతూనే ఉంటుంది. 2 సెక్షన్లతో నా లైఫ్ అంతా నాశనం అయిపోయింది. ఇప్పటికైనా చర్చించుకుందాం రండి అని స్టాల్ ముందు బ్యానర్స్ చూసి జనం కూడా అయ్యో పాపం అనుకుంటున్నారు. అయితే చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులో ఇరికించారని, అందుకే శాంతియుతంగా న్యాయ పోరాటం చేస్తున్నా అంటున్నాడు కృష్ణకుమార్. అయితే ఇక్కడే ఆయన భార్య వర్షన్ ని కూడా మనం వినాలి. భర్త చెప్పినంత సాఫ్ట్ గా అయితే స్టోరీ లేదు. ఆరోపణలు కూడా చాలా సాలిడ్ గానే ఉన్నాయి. ఒక భూమి కొనాలని తనను వేధించాడని, అలాగే తన తండ్రిని డబ్బులు కూడా అడిగాడని, ఇవ్వకపోవటం వల్లనే రివర్స్ లో తనను కొడుతూ వచ్చాడని ఆయన భార్య అంటోంది. అందుకే తాను కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కూడా ఆమె రెడీగానే ఉంది. ఇక్కడే ఒక కండిషన్ పెడుతోంది ఆమె. వాళ్ళ నాన్న నుంచి తీసుకున్న ప్రతిదీ కూడా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలని చెప్తోంది. అతను భార్యను కొడితే మాత్రం నిజంగా అది తప్పే అవుతుంది. ఎవరేం చేశారు అనేది పక్కన పెడితే, భార్య పెట్టిన సెక్షన్ల పేరుతో కృష్ణకుమార్ పెట్టిన 498A టీ కేఫ్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. ఆ భర్త చేతులకు బేడీల కథ మార్మోగుతోంది.